నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. రాజకీయాల్లో ఒక్కసారి పట్టు కోల్పోతే దానిని మళ్ళీ నిలుపుకోవటం చాలా కష్టం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది. కూటమి నేతల మధ్య విభేదాలు రెండు పార్టీల అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు టీడీపీ నేత ఆళ్లపాటి రాజేందర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ చాలా తీవ్రంగా పోటీ పడ్డారు. అప్పట్లో తీవ్ర ఉత్కంఠ రేపిన ఆ వ్యవహారం చాలా రోజులు నడిచింది. ఫైనల్గా తెనాలి జనసేన కోటాలోకి వెళ్ళింది. నాదెండ్ల మనోహర్ గెలిచి మంత్రి అవటం వరుస పరిణామాలు. అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఆళ్లపాటి రాజాను ఎమ్మెల్సీ చేసింది టీడీపీ అధిష్టానం. రెండు పార్టీలు పొత్తుల్లో ఉన్న తెనాలి మీద పట్టు కోసం ఇద్దరు ప్రయత్నిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. తెనాలిలో ఏ కార్యక్రమాలు నిర్వహించినా టీడీపీ వర్సెస్ జనసేన తరహాలో రాజకీయం రచ్చరేపుతుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చినప్పుడు మాత్రమే వీరిద్దరూ కలిసి నడుస్తున్నారు. గతంలో స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ బోర్డు కమిటీ వ్యవహారంలో ఇద్దరు నేతల మధ్య పోరు నడిచింది. చెరో వర్గానికి సపోర్ట్ చేయడంతో అప్పుడు తీవ్ర వివాదం రేగిందంటున్నారు. తెనాలిలో ఫ్లెక్సీ వ్యవహారంలో ఇద్దరు నేతల మధ్య మాటా పెరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీలను డివైడర్లో మధ్యలో ఏర్పాటు చేశారు. సడన్గా మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి వాటిని తొలగించేందుకు ప్రయత్నించడం వివాదానికి కారణమైంది. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగిపోయారు. పోలీసులు మున్సిపల్ అధికారులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారని టీడీపీ నేతలు వాదించారు. ఎన్నికల్లో ఎన్నో కష్టాలు పడి కూటమి అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తే ఇప్పుడు ఇలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు తెనాలి తమ్ముళ్ళు. టీడీపీని చులకన చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవంటున్నారు టీడీపీ నేతలు. ఈ విభేదాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో అన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఉన్న చనువుతో తెనాలిలో జనసేన సీటు సాధించారు నాదెండ్ల మనోహర్. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కుమారుడే అయినా మనోహర్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా కూడా ఆయన వ్యవహరించారు. తర్వాత జనసేనలో చేరి ఆ పార్టీ వ్యవహారాల్లో చాలా కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ సైతం మనోహర్ గెలుపు కోసం బాధ్యత తీసుకున్నారు. 2014, 2019లో వరుసగా తెనాల నుంచి ఓడిపోయిన మనోహర్ ఈసారి గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. జనసేన తొలి జాబితాలోనే మనోహర్ పేరును పవన్ ప్రకటించారు. తొలుత టీడీపీ నేతల నుంచి సహకారం కనిపించకపోయినా తర్వాత పవన్ జోక్యంతో టీడీపీ జనసేన శ్రేణులు కలిసి పనిచేశాయి. మనోహర్కు మద్దతుగా చంద్రబాబు, పవన్ తెనాల్లో ప్రచారం చేశారు. తెనాల్లో సామాజిక సమీకరణాలకు మనోహర్కు కలిసి వచ్చాయి. నియోజకవర్గంలో సామాజిక లెక్కలు, పార్టీ పొత్తు మనోహర్కు మేలు చేసినట్లుగా కనిపిస్తుంది. అక్కడ వైసీపీ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్కు సీటు ప్రకటించింది. పోలింగ్ రోజు శివకుమార్ ఒక ఓటర్ పైన చేయి చేసుకోవటం, తిరిగి ఆ ఓటర్ శివకుమార్పై చేయి చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ 22 అక్టోబర్ 1999 నుండి 2001 నవంబర్ 26 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009, 2014, 2019లో పోటీ చేసి ఓన్లీ 2014లో మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. తెనాల నుంచి 3 సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన ఆళ్లపాటికి చంద్రబాబు అంతకే సీట్ ఇవ్వలేదనే ప్రచారం కూడా అప్పట్లో అయితే గట్టిగా జరిగింది. మరోవైపు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఒకానొక టైంలో తిరుగుబాటుకు ప్రయత్నించారు. ఆయనకు టికెట్ రాకపోవడంతో అలకబూనారు. ఆళ్లపాటికి టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారతారని ప్రచారం జరిగింది. అప్పటి పరిస్థితుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం చంద్రబాబుకు అలవాటు. పార్టీకి విధేయత లాంటి వాటికంటే చంద్రబాబు పొత్తు ధర్మానికే కట్టుబడ్డారు. ఆయన రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వడంతో ఆళ్లపాటి వెనక్కి తగ్గారు. చంద్రబాబు ఒప్పించడంతో 2025లో ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. 2029లోనే తాను తెనాలి బరిలో ఉంటానని ఆళ్లపాటి తన సన్నిహితుల దగ్గర చెప్తున్నారు. అయితే నాదెండ్ల మనోహర్ మాత్రం 2029లో పోటీకి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించేస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.